జియావుద్ రెహమాన్ కుమార్తె ఖలీదా జియా నేతృత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ రెండు పార్టీలే ప్రధానమైనవి బంగ్లాదేశ్లో. ఈ రెండు పార్టీలు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మిగతా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఎప్పుడు అరెస్టులు చేస్తూ, వాళ్ళపై దాడులు చేస్తూ, అనేక రకాలుగా విధ్వంసాలు సృష్టిస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒక యుద్ధ క్షేత్రంగానే ఉంటుంది బంగ్లాదేశ్. అది ఎవరైనా కావచ్చు, అవామీ లీగ్ అయినా కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అయినా కావచ్చు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో జరిగేది ఇదే. అదేవిధంగా మొన్న ఏం జరిగింది, నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కలిసి విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. ఏ విధంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి వారు విద్యార్థుల్ని ఏ విధంగా రెచ్చగొట్టారంటే, వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? కేవలం అవామీ లీగ్కి చెందినటువంటి పార్టీ నాయకులకి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఈ ముజమర్ రెహమాన్ 1971లో స్వాతంత్రం కోసం బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం ఏదైతే కొట్లాడాడో భారతదేశం సపోర్టుతో, అప్పుడు దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్లు ఇస్తున్నారు హసీనా. పైగా ఆ పేరు చెప్పి తన పార్టీలో ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి ఇంకెవరికి రిజర్వేషన్ లేవు. మన బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి పన్నులన్నీ ఇక్కడ వాళ్ళే తినేస్తారు. అది కూడా 30% రిజర్వేషన్లు ఇస్తుంది ఈవిడ. కాబట్టి ఇంకా మన దేశం క్షీణస్థితికి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, జీడిపి పరంగా పడిపోతుంది. ఏదైతే ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి బంగ్లాదేశ్ ఉందో ఆ సొమ్ము మొత్తం ఇప్పుడు షేక్ హసీనా తినేస్తుంది, తన నాయకులకి ఇచ్చేస్తుందంటూ విద్యార్థులు రెచ్చగొట్టారు. విద్యార్థులందరూ కలిసి చాలామంది అయితే రోడ్ల మీదకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదు, రిజర్వేషన్లు అనేది అమలు అవ్వకూడదు అంటూ పెద్ద నిరసనలు, రాస్తారోకులు, ధర్నాలు చేశారు. దాంతో షేక్ హసీనా ప్రభుత్వం దిగొచ్చి మేము ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వము అంటూ చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ రిజర్వేషన్లు అనేది 30% వద్దు, కేవలం 5% మాత్రమే ఇవ్వండి అన్నారు. షేక్ హసీనా ఏం చెప్పిందంటే, నిజానికి మా పార్టీకి చెందినటువంటి వారు కాదు, అప్పుడు స్వాతంత్ర పోరాటం చేశారు, 1971లో స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వారికి మాత్రమే మేము ఇస్తున్నాము. ఆ పోరాటం చేసినటువంటి కుటుంబ సభ్యులకి ఎంతోమంది వాళ్ళు కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు కాబట్టి అభివృద్ధిలో భాగంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము ఇస్తున్నాము 30% రిజర్వేషను. అందులో కొంతమంది మా పార్టీలో ఉండొచ్చేమో కానీ వీళ్ళైతే స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి వారే కదని షేక్ హసీనా చెప్పింది. అయినా సరే ఎవరు వినలేదు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి 30% వద్దు, 5% మాత్రమే ఇవ్వండి అని చెప్పింది. దానికి షేక్ హసీనా కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈ నిరసన చేస్తున్నటువంటి విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని అందరినీ కూడా రమ్మని చెప్పింది. సమావేశాలు చేసి మనం మాట్లాడుకుందాం, నేనైతే దీనికి ఒప్పుకుంటున్నాను, 5% ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను, మీరైతే రండి మాట్లాడుకుందాం, ఇంకా మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి వీటి గురించి మాట్లాడుకుందాం అని అనడం జరిగింది. ఎవరు? షేక్ హసీనా చెప్పడం జరిగింది. కానీ విద్యార్థులు మాత్రం ఎక్కడ శాంతించలేదు. ఎందుకు శాంతించలేదు అంటే, ఈవిడికి 30% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నిరసనలు చేస్తే ఈవిడికి మళ్ళీ 5% రిజర్వేషన్లు ఇస్తామని సుప్రీంకోర్టు అన్నా కూడా ఒప్పుకుంది. పూర్తిగా రిజర్వేషన్లు వద్దన్నా ఒప్పుకుంటుంది. అంటే ఇప్పుడు మరి ఈ యొక్క నిరసనలు ముందుకెళ్ళవు. ఈవిడిని మళ్ళీ పదవి నుంచి దించేయాలంటే మనం ఏం చేయాలి? ఇంకా ఈ నిరసనలు రెచ్చగొట్టాలి. దాంతో మళ్ళీ విద్యార్థులు రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టడం సమయంలోనే ఈ కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపు 700 మంది చనిపోయారు. ఇప్పుడు ఎవరు చంపారు? అవామీ లీగ్కి చెందినటువంటి షేక్ హసీనా నాయకత్వంలో పోలీసులు చంపారు. అంటే షేక్ హసీనా చంపినట్లే. కాబట్టి 700 మరణాలు కూడా షేక్ హసీనా ఖాతాలోకి వచ్చేసాయి. దీంతో ఇప్పుడు ప్రపంచంలో అంతర్జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ మానవ హక్కుల సంఘాలు కూడా షేక్ హసీనానే విమర్శించాయి. ఇప్పటికీ షేక్ హసీనాకి అయితే చాలా వరకు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో 695 మందిని చంపడానికి ప్రధాన కారకురాలు షేక్ హసీనా అంటూ మొన్న కూడా యుఎన్లో అంటే ఐక్యరాజ్య సమితిలో కూడా దీని గురించి ప్రస్తావన వచ్చింది. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ రెండు పార్టీలతో పాటు మరొక పార్టీ కొత్తగా వచ్చింది. ఈ విద్యార్థి లోకం నుంచే ఇప్పుడు వీళ్ళు ఎన్సిపి అని ఒక పార్టీ పెట్టారు. ఎన్సిపి అంటే నేషనల్ సిటిజన్స్ పార్టీ. ఈ నేషనల్ సిటిజన్స్ పార్టీ ఎప్పుడు పెట్టారు? ఆ గొడవల్లోనే పెట్టారు. ఎప్పుడైతే గొడవలు జరిగాయో 700 మంది విద్యార్థులు చనిపోయారో అవి యూటర్న్ తీసుకొని మళ్ళీ హిందువుల మీదకి రావడం జరిగింది. హిందువుల్ని దాదాపు ఒక 1600 మందిని చంపేశారు, ఊతకోసకోసారు.
మహిళల్ని వాళ్ళ ప్రైవేట్ పార్టీల్లోకి చేయరాని పనులన్నీ చేశారు. ఇక అదంతా మీకు తెలిసిందే. ఇక నేను చెప్తే మళ్ళీ భావోద్వేగానికి గురైపోతాను కాబట్టి అదంతా మీకు తెలుసు కాబట్టి సరే అది పక్కన పెడదాం. అలా యూటర్న్ తీసుకొని మన మీద కక్ష తీర్చుకున్నారు. భారతదేశం బాగా అభివృద్ధి చెందుతుంది, ఎలాగైనా సరే భారతదేశం మరి షేక్ హసీనాకి షెల్టర్ ఇచ్చింది కాబట్టి మన వాళ్ళ మీద కూడా కక్ష తీర్చుకున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ విద్యార్థులు వచ్చేసి ఒక పార్టీ పెట్టారు కదా, నేషనల్ సిటిజన్స్ పార్టీ. ఇందులో కూడా కొంతమంది రావడం జరిగింది. ఎవరు? అవామీ లీగ్కి చెందినటువంటి నాయకులు, అలాగే ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇందులోకి వస్తున్నారు. విద్యార్థుల సహాయంతో ఇద్దరు వచ్చారని అది ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోకి రావడానికి లేదు. వాళ్ళు వస్తే మళ్ళీ ఇది మామూలు పార్టీ అవుతుంది, మళ్ళీ విద్యార్థులు ఇందులో మనం అనుకున్నటువంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళలేము అంటూ వాళ్ళిద్దరిని తీయడానికి అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి, గొడవలు జరిగాయి. మళ్ళీ విద్యార్థుల్లో కూడా 2 వర్గాలుగా చీలిపోవడం జరిగింది. దాంతో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ విద్యార్థులందరూ కలిసి ఏకమై వాళ్ళిద్దరిని బయటికి తోసేశారు. ఎవరైతే ఆ పూర్వ నాయకులు ఉన్నారో ఇతర పార్టీల్లో వాళ్ళిద్దరిని బయటికి తోసేసి వీళ్ళు ఒక పార్టీని అయితే నడిపించుకొని వస్తున్నారు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ కూడా పోటీ చేయడానికి అన్ని సంసిద్ధత అయితే చేశారు విద్యార్థి నాయకులు అందరూ కలిసి. మరి బంగ్లాదేశ్లో వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు? మరి బంగ్లాదేశ్లో వీళ్ళు ఆ 2 పార్టీలు నెగ్గుకొని వస్తారా రారా పక్కన పెడితే, ఇప్పుడు ఈ కొత్త పార్టీ ఏదైతే ఉందో ఇది ఈ అవామీ లీగ్ ఉంది కదా, షేక్ హసీనాకి చెందినటువంటి అవామీ లీగ్ ప్లేస్ని ఆక్రమించడానికి అయితే చూస్తుంది. ఎందుకంటే ఈవిడెప్పుడే బంగ్లాదేశ్ వెళ్ళే పరిస్థితులు లేవు కాబట్టి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఈవిడ ఆక్యుపై చేస్తే ఈ విద్యార్థులందరూ కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, మనకు నచ్చినట్లుగా మనం పరిపాలించుకోవచ్చు, వీళ్ళు మళ్ళీ వద్దు, మనం దేశం పరంగా చూసుకున్నట్లయితే వెనకబడి ఉన్నాం అభివృద్ధిలో అనుకుంటూ ఇప్పుడు కొంతమంది ఈ విద్యార్థులు అయితే కొన్ని ఆలోచనలు అయితే చేశారు. మరి వీళ్ళు విద్యార్థులే ఈ విధంగా ఆలోచనలు చేశారా, వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా ఇంకేంటి అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ తాత్కాలిక ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక అసంతృప్తి అయితే బయలుదేరింది. ఈ అసంతృప్తి బయలుదేరడానికి కారణాలు అనేకమైతే ఉన్నాయి. మహమ్మద్ యూనస్ ఏమీ తక్కువడేమీ కాదు. ఆయనకి ప్రపంచ శాంతి దూత బహుమతి ఎందుకు ఇచ్చారో మరి అమెరికాకే తెలియాలి, ఎందుకు ఇచ్చిందో మరి ఈ అంతర్జాతీయ సమాజానికి తెలియాలి. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా దగ్గరలో ఉంది. ఇలాంటి సమయంలో ఈ కొత్త పార్టీ మీద చాలామందికి భయం కూడా ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఏదైనా సరే సాధించగలరు, వాళ్ళు కరెక్ట్గా ఈ మతోన్మాద భావజాలం లేకపోతే విద్యార్థులు బంగ్లాదేశ్లో ఏదైనా సాధించగలరు. కాకపోతే వీళ్ళు కూడా ఈ మత ఛాందసవాదంలో పడిపోతే కనుక మరి వీడిని కూడా ఎవరు సేమ్ అంతే, మరి వీళ్ళని కూడా మనం కాపాడే పరిస్థితి అయితే ఉండదు. అంటే మనమంటే వీళ్ళని కూడా ఏ ప్రకృతి కాపాడలేదు, ఏ కాలము కాపాడలేదు. ఇక అప్పటికి ఇంకా బంగ్లాదేశ్ నా దేవుడే కాపాడాలి.